ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఎవ్రీవన్. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేద్దాం అనిపించింది. ఇది చాలా ట్రికీ కాన్సెప్ట్. ట్రికీ కాన్సెప్ట్ అంటాం కంటే ఈ చాలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉన్న ఒక సిచ్యుయేషన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది. అంటే అందరికీ ఒక క్లారిటీ ఉండదు. జనరల్లీ ఎంత తెలుసుకుందాం అనుకున్నా ఆటోఇమ్యూన్ డిసార్డర్ గురించి క్లారిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఏమనుకున్నా అంటే నా తరఫున నేను నేర్చుకుని నేను చెప్పగలుగుతానేమని ట్రై చేస్తున్నాను అనమాట ఈరోజు. సో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ గురించి నేను అది డిసీజ్ అని కూడా అన్నాను. దీస్ ఆర్ డిజార్డర్స్ బేసికలీ. ఎందుకని కూడా చెప్తాను నేను. ఓకే, సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మన వైట్ బ్లడ్ సెల్స్ యూజ్ చేసి లేదా వైట్ బ్లడ్ సెల్స్ తో స్థాపించబడ్డ నిర్మించబడ్డ ఒక ఫైటింగ్ మెకానిజం అని అనుకోవచ్చు. ఓకే, సో మన ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయి అంటే బయట నుంచి వచ్చిన హార్మ్ఫుల్ ప్యాథోజన్ అంటే బ్యాక్టీరియాలు, వైరస్లు వాటి నుంచి మనల్ని కాపాడటానికి మన బాడీకి ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ అది ఇమ్యూనిటీ అనేది. సో ఇమ్యూన్ సెల్స్ ప్రొటెక్ట్స్ అవర్ బాడీ ఫ్రమ్ హార్మ్ఫుల్ ప్యాథోజన్స్. ఏమవుతుందంటే మన బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. టీ సెల్స్ అని, బి సెల్స్ అని. సో ఏం చేస్తాయంటే ఆ హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ వచ్చినప్పుడు వాటి నుంచి వచ్చే హామ్ ని తగ్గడానికి వాటిని ఫైట్ చేసే యాంటీబాడీస్ ని తయారు చేసుకుంటాయి మన బాడీ. ఓకే, యాంటీబాడీస్ తయారు చేసుకుని యాంటీబాడీస్ ద్వారా ఈ పర్టికులర్ ప్యాథోజన్స్ ని, వైరసెస్ ని, బ్యాక్టీరియాస్ ని ఫైట్ చేసి కన్జ్యూమ్ చేసేసుకుంటది. ఓకే, సో మనం మన కంట్రీ పరంగా ఒకసారి అంటే మన ఆర్మీ లాగా మనం ఒకసారి ఊహించుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ డిఫెన్స్ లాంటిది. అంటే మన కంట్రీ యొక్క డిఫరెంట్ డిఫెన్స్ ఉంటాయి కదా, ఎయిర్ డిఫెన్స్, నేవల్, ఆర్మీ, ఇలాగ అన్ని కలిపి డిఫెన్స్ సిస్టమ్ ఉంది. సో మన బాడీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది అలాంటిది. ఓకే, సో ఐ గెస్ అందరికీ ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఐడియా ఉంటుంది అని అనుకుంటున్నా. కానీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఈ ఇమ్యూన్ సిస్టమే మనకి తిరిగి మన మీద ఫైట్ చేయటం. అంటే బార్డర్లో అటేపు గన్ను పెట్టకుండా ఇటు తిరిగి టప 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 కాల్ చేయటం. ఎందుకని? దానికి ఒక రీజన్ అనేది స్పెసిఫిక్ గా లేదు. మనం రీజన్స్ ఏంటి అవన్నీ విల్ గెట్ ఇన్ టు డిస్కషన్. సో బేసికలీ ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ మనకి వ్యతిరేకంగా మన మీదే అటాక్ చేయటం మొదలెడుతుంది. అంటే నేను బి సెల్స్ మనకి యాంటీబాడీస్ తయారు చేసి ఆ పర్టికులర్ వైరస్ ని ఫైట్ చేయడానికి తయారు చేస్తుందని చెప్పారు కదా. ఈ బి సెల్స్ డైరెక్ట్ గా మన బాడీలో ఉన్న మన ఆరోగ్యం మీద ఫైట్ చేయడానికి ఇట్ విల్ స్టార్ట్ అటాకింగ్. ఓకే, టీ సెల్స్ కానీ, బి సెల్స్ కానీ, ప్లాస్మా సెల్స్ దే విల్ స్టార్ట్ అటాకింగ్ అవర్ బాడీ. ఓకే, అంటే కంచే చేను వేస్తే అన్నట్టు అనమాట. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఏమవుతుందంటే మనకి దిస్ రిజల్ట్స్ ఇన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. ఓకే, సో అసలు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కి అసలు రీజన్ ఏంటి అంటే ఇదే పెద్ద ట్రికీ పార్ట్. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కి ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు. ఓకే, అది మనం మ్యానుఫ్యాక్చరింగ్ టర్మ్స్ చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుందాం. ఓకే, కానీ ఇవి ట్రిగ్గర్ అవటానికి చాలా మందికి ఎర్లీ ఏజెస్ లో ట్రిగ్గర్ అవుతాయి, చాలా మంది చాలా లేట్ స్టేజెస్ లో కూడా ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఏజ్ పరంగా చెప్తున్నా. సో ఇవి ట్రిగ్గర్ అవటానికి లేదా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే జెనెటిక్స్. ఓకే, అంటే పేరెంట్స్ కి ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటే మనకి త్రూ డిఎన్ఏ రావటం. సెకండ్, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. ఓకే, అండ్ మనం ఉంటున్న ప్రాంతాలు ఎలాంటివి, మనం తాగే వాటర్ ఏంటి అలాంటివి, మనం పీల్చే గాలి ఎటువంటిది ఉంది, ఇలాంటివన్నీ వస్తాయి ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. స్ట్రెస్, అంటే సరిగ్గా నిద్రలో పోకుండా వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటా ఇలా ఉండటం వల్ల ట్రిగ్గర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్, ఎలాంటి ఫుడ్ తింటున్నాం మనం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ చేసే ఫుడ్సా లేకపోతే హెల్దీ ఫుడ్సా?
నెక్స్ట్ పొల్యూటెంట్స్ కెన్ బి యాజ్ సింపుల్ as సే స్మోకింగ్ ఇస్ అ పొల్యూటెంట్ బేసికలీ. మీరు చెప్పిన స్మోకర్స్ దగ్గర ఉంటే కూడా ఇఫ్ మీకు ఇనేట్ గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటే ట్రిగర్ అవుద్ది, ఇది కంటిన్యూడ్ ఎక్స్పోజర్. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని తెలుసుకోకుండా దాన్ని డిలే చేయటం వల్ల వచ్చే ట్రిగర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో వన్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే women are likely to have this twice as much as men. అంటే రేషియో 1:2 ఉంటుంది పేషెంట్స్ లో, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్ లో. అండ్ నేను నిన్న చదువుతుంటే దీని గురించి నాకు అర్థమైంది ఏంటంటే ఇండియాలో దీనికి ఒక స్టాటిస్టిక్స్ అంటూ లేదు. అంటే వచ్చిన వాళ్ళకి ఎంతమంది మెన్ ఉమెన్ గ్లోబల్ గా చూస్తున్నారు, కానీ ఇండియాలో ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు దీని గురించి అనేది ఒక పర్టికులర్ స్టాటిస్టిక్ లేదు. కాకపోతే నాకు యుఎస్ లో అర్థమైంది ఏంటంటే more than 80 million people are being diagnosed and are affected because of the autoimmune disorders, ఒక ఫామ్ లో కానీ ఇంకో ఫామ్ లో కానీ. ఇదంట దిస్ ఈస్ మోర్ దాన్ డయాబెటీస్, క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజ్ కంబైన్డ్ అంట. 80 మిలియన్ పీపుల్ అంటే. ఓకే, సో అంత ర్యాపిడ్గా ఉంది. అంటే వాళ్ళల్లో ఆల్రెడీ ఉందా, లేకపోతే వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్ వల్ల అది ట్రిగ్గర్ అయిందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నౌ టైప్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ తీసుకుంటే మనకి దేర్ ఆర్ మోర్ దాన్ 80 to 100 టైప్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ యాక్చువల్లీ. దీనికి నేను చెప్పాను కదా, ఇమ్యూనిటీ అనేది డిస్టర్బ్ అవటం వల్ల, ఇమ్యూనిటీ అనేది అండర్ అటాక్, పాడైపోవటం వల్ల వచ్చే డిజార్డర్ కాబట్టి దేర్ ఇస్ మీకు బాడీలో ఎక్కడైనా ఏదో ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ రావచ్చు. ఓకే, ఇంకొక సాడ్ పార్ట్ అండి, ఇంకో దారుణం ఏంటంటే కొంతమందికి మోర్ దాన్ 1 ఆటోఇమ్యూన్ డిజార్డర్ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ కింద రాసిన నేను కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట. రూమటాయిడ్ ఆర్థరైటిస్, మనకు ఆర్థరైటిస్ అంటే తెలుసు కదా. ఆర్థరైటిస్ అంటే అది కార్ట్లే జరిగిపోయి దానికి వి నో దట్. రుమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే మనం ఆర్థరైటిస్ ఎక్కువ నడవటం వల్ల, లేకపోతే వెయిట్ ఎక్కువ అవ్వటం వల్ల అట్లా ఆర్థరైటిస్ వస్తుంది అనుకున్నాం, లేదా కాల్షియం డెఫిషియన్సీ వల్ల. రుమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా కాదు, మన ఇమ్యూన్ సిస్టమ్ మన జాయింట్స్ ని అటాక్ చేయటం, ఆల్ త్రూ ద బాడీ అటాక్ చేసి కార్టిలేజ్ కానీ సినోవియల్ ఫ్లూయిడ్ కానీ డ్రై అవుట్ చేసేయటం. ఓకే, సో అది రొమటైడ్ ఆర్థరైటిస్. చేతులన్నీ కొంగర్లు దిగిపోయి ఎట్లా 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 వంకర్లు వెళ్ళిపోతాయి. దట్ ఈస్ రొమటైడ్ ఆర్థరైటిస్. నెక్స్ట్ లూపస్ అనేది వుల్ఫ్ సిండ్రోమ్ అని కూడా అంటారంట. ఇదేంటంటే ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటదంట. ఇది ఇక్కడ స్కిన్ మీద షైనీగా వచ్చేయటం, ఇట్లా డ్రాగ్ అయిపోవటం, అంటే టైట్ షీట్ లాగా డ్రాగ్ అయిపోద్దంట టిష్యూ. అయిపోయి అది ముదిరిపోతే ఏమైపోద్దంటే ఇట్ విల్ స్టార్ట్ టేరింగ్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ లూపస్. యుఎస్ లో చాలా ఎక్కువ మందికి ఉంటుంది ఈ లూపస్. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఇది వన్ ఆఫ్ మై కజిన్స్ ఆల్సో హ్యావ్. మాకు చెల్లి అవుతుంది, తనకు కూడా ఉందన్నమాట ఈ ఇష్యూ. ఏంటంటే పేగు లోపల లావుగా తయారైపోతుంది. ఓకే, లైనింగ్ ఆఫ్ ది ఇంటెస్టైన్ లైనింగ్ ఉంటుంది కదా, అది చాలా సాలిడ్ తయారైపోతుంది. దీనివల్ల ఏంటంటే సడన్ గా డయేరియా అంటే విరోచనాలు రావటం, రెక్టల్ బ్లీడింగ్ అంటే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పట్టడం, నెక్స్ట్ సడన్ గా మనకు బాత్రూమ్ రావటం. వీళ్ళు జీవితాంతం డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కడుపు నొప్పి, వెయిట్ లాస్ దీనివల్ల. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే మన నర్వ్ సెల్స్ మీద ఆ కవరింగ్ ని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ద ఇమ్యూన్ సిస్టమ్ అటాక్స్ నర్వ్ సెల్స్ కాజింగ్ సిమ్టమ్స్ దట్ కెన్ ఇంక్లూడ్ పెయిన్, బ్లైండ్నెస్, వీక్నెస్ అండ్ పువర్ కోఆర్డినేషన్. నెక్స్ట్ టైప్ 1 డయాబెటీస్ మనకు తెలుసు. టైప్ 2 డయాబెటీస్ అంటే మన లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తాం. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే వీఆర్ బార్న్ విత్ ఇట్, పీపుల్ ఆర్ బార్న్ విత్ ఇట్, కానీ ట్రిగ్గర్ అవ్వకపోవచ్చు కొంతమందికి అంత తొందరగా. ఓకే, నెక్స్ట్ మోస్ట్ కామన్ ఆర్ మోస్ట్ పాపులర్ థింగ్ ఇస్ సోరియాసిస్. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ అగైన్ మన ఏం చేస్తుందంటే ఇన్ సోరియాసిస్ ఇమ్యూన్ సిస్టమ్ బ్లడ్ సెల్స్ కాల్డ్ టీ సెల్స్ కలెక్ట్ ఇన్ ద స్కిన్ లో టీ సెల్స్ కలెక్ట్ అయిపోతాయి. ద ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివిటీస్ స్టిమ్యులేట్ స్కిన్ సెల్స్ టు రీప్రొడ్యూస్ ర్యాపిడ్లీ. అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే లేని చోట స్కిన్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసేస్తా ఉంటుంది. మనకి జనరల్ గా దెబ్బ తగిలితే ఆ దెబ్బ మానేటప్పుడు స్కిన్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా టీ సెల్స్. కాకపోతే
దెబ్బల లేకుండా ఏమి లేకుండా బాగా ర్యాపిడ్ యాక్టివ్గా స్కిన్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయటం. ఓకే, అలాగే హషిమోటోస్ థైరాయిడైటిస్, అంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, గ్లాండ్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకే, మొత్తం సెల్ అంతా డిస్ట్రాయ్ చేసేస్తుంది. నెక్స్ట్ వాస్కులైటిస్, అంటే ఏదో ఒక బాడీలో ఏదో ఒక పార్ట్లో ఒక సర్టన్ వాటికి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేయడం. ఓకే, సో ఇది కొన్ని పాపులర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. ఓకే, సో వీటికి ట్రీట్మెంట్ ఏంటి? పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు. ఓకే, పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటి ఇచ్చే ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఏంటంటే, ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ అ మెయింటైనబుల్ డిజార్డర్. టైప్ 1 డయాబెటీస్ కానీ, థైరాయిడైటిస్ మనం చూసాం కదా, అలాంటి వాటికి హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది, అంటే టైప్ 1 డయాబెటీస్కి మా ప్యాంక్రియాస్కి కావాల్సిన హార్మోన్ సప్లై చేయటం, లేదా థైరాయిడైటిస్కి ఈ థైరాయిడ్ హార్మోను సప్లై చేయటం. ఓకే, సో ఎప్పటికప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ ఇంజెక్షన్స్ తీసుకుంటా ఉంటాం. నెక్స్ట్ స్టెరాయిడ్స్, ఎందుకు మన ఇమ్యూనిటీ మన మీదే అటాక్ చేస్తూ ఉంటుంది కదా, ఇమ్యూనిటీ, కాబట్టి ఆ ఇమ్యూనిటీని పొడుగోబెట్టేసేయాలి, సప్రెస్ చేసేయాలంటే స్టెరాయిడ్స్. దీంట్లో అన్నిటికంటే పెద్ద డిఫెక్ట్ ఏంటంటే, ఇమ్యూనిటీని అంత సప్రెస్ చేస్తే ఇట్ విల్ నాట్ ఈవెన్ ఫైట్ ఎనీ రిక్వైర్డ్ డిసీజెస్ ఆల్సో. అంటే మనకి అది ఫైట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, చేయాల్సింది అది. ఇది మన ఏదో చెప్పాం కదా, డెడ్లీ ప్యాథోజన్స్ నుంచి ఫైట్ చేయాలి, బ్యాక్టీరియా వైరసెస్ నుంచి, అవి కూడా ఫైట్ చేయకుండా నిద్రపోతుంది ఇంకా కంప్లీట్లీ స్టెరాయిడ్ అంటే. నెక్స్ట్ ఎన్సెడ్స్, అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అంటే ఒక రకంగా పెయిన్ కిల్లర్స్ అనుకోండి. పెయిన్ కిల్లర్స్ కొంచెం నొప్పులు తగ్గించేయి. ఓకే, బయోలాజిక్స్, అంటే ఈ వీటిలో ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా, ఒక మన శరీరంలో ఒక పర్టికులర్ ప్రదేశంలో ఇమ్యూనిటీ పనిచేయకుండా ఆపేస్తుంది అనమాట. ఓకే, బాడీ అంత ఎఫెక్ట్ కాకుండా. ఇప్పుడు సే కళ్ళకి ఎవరికైనా ఇష్యూ వచ్చింది, కళ్ళకు కూడా ఆటోఇమ్యూన్ డిసార్డర్, సో దాంట్లో సప్రెస్ చేయడానికి. ఓకే, సో ఇవి జనరలీ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్. నౌ వీటితో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే, ఇవన్నీ వెరీ కాస్ట్లీ. ఓకే, దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ. అండ్ ఇవేంటంటే ప్రొలాంగ్డ్ యూసేజ్ వల్ల, ఇప్పుడు స్టెరాయిడ్స్ ఉన్నాయి, ప్రొలాంగ్డ్ యూసేజ్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇట్ హ్యాస్ హై ఛాన్స్ ఆఫ్ లీడింగ్ టు క్యాన్సర్స్ యాజ్ వెల్. ఓకే, అండ్ ఇప్పుడు డాక్టర్లు కొత్తగా ఏం చెప్తున్నారు, ప్రియంటివ్, ముందే మనం ట్రీట్మెంట్లు స్టార్ట్ చేయటం, అంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఉందని మనం ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం, అది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అంటున్నారు. సో అది ఎలా తెలుస్తుంది అంటే, మనం దేర్ ఆర్ సమ్ టెస్ట్, కొన్ని టెస్టులు చేసుకోవచ్చు. యాంటీబాడీ టెస్ట్ అని, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ అని, కంప్లీట్ సిబిపి, కంప్లీట్ బెడ్ ప్రొఫైల్, కంప్లీట్ బెడ్ కౌంట్. దీనివల్ల మనకి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయా, ట్రిగ్గర్ అవ్వబోతున్నాయి అనేది మనం ఐడియా తెచ్చుకొని మనం ముందు నుంచే ప్రియంటివ్గా ట్రీట్మెంట్లు చేయొచ్చు అని చెప్తారనమాట. సో ఇది ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్. నేను ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్లో డిసడ్వాంటేజెస్ కూడా చెప్పాను. కానీ ఇప్పుడు మనం వీటితో పాటు, అంటే తీసుకుని మనం కూర్చుని ఆ ట్రిగ్గర్ చేసే సిచ్యుయేషన్స్ అలాగే కంటిన్యూ చేయొచ్చా, చేయకూడదా అంటే, వీల్ ఆల్సో హ్యావ్ టు చేంజ్ సమ్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ హెల్దీ డైట్స్ తీసుకోవాలి. ఓకే, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇప్పుడు లిమిటెడ్ సన్ ఎక్స్పోజర్ అనేది వెరీ స్పెసిఫిక్ టు స్కిన్ కి సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ లైక్ సోరియాసిస్ చెప్పాం కదా, దానికి లిమిట్ ది సన్ ఎక్స్పోజర్. ఓకే, పొల్యూషన్ నుంచి దూరంగా ఉండండి. పొల్యూషన్ నుంచి దూరంగా, ఎస్, మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ ట్రై. కానీ ఈ సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు చూసారా, ఎవరైనా సిగరెట్లు తాగుతున్నా కానీ, సిగరెట్లు తాగే ఫ్రెండ్స్ ఉన్నా కానీ, వాళ్ళకి దూరంగా ఉండటం బెటర్, ఈ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. దాంతోపాటు గెట్టింగ్ సఫిషియంట్ రెస్ట్. ఓకే, నేను చెప్పగా స్ట్రెస్ వల్ల కూడా ట్రిగ్గర్ అవుతుందని, ఆ స్ట్రెస్ తగ్గించాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ సఫిషియంట్ రెస్ట్. దీంతో పాటు టేకింగ్ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంటేషన్. ఓకే, నౌ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంటేషన్ చెప్తున్నాం కదా, ఎందుకు అసలు యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంటేషన్ మనం ఆటోఇమ్యూన్ డిసార్డర్ తీసుకోవాలి? యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంటేషన్ అంటే, డాక్టర్లు లేదా స్పెసిఫిక్ డాక్టర్, న్యూట్రిషనిస్ట్ అండ్ డాక్టర్స్ హూ అండర్స్టాండ్ న్యూట్రిషన్, వాళ్ళు చెప్పేది ఏంటంటే, యాంటీ ఆక్సిడెంట్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ హ్యాస్ అ ట్రెమెండస్ బెనిఫిట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎలాంటిది? విటమిన్ సి, సెలీనియం, విటమిన్ ఈ,
ఇవి మెయిన్ యాంటీ ఆక్సిడెంట్స్. వీటితో పాటు బి కాంప్లెక్స్ అండ్ మెగ్నీషియం లాంటివి మనకి హెల్ప్ చేస్తాయి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి. ఓకే, అసలు ఎందుకు అంటే దీనికి యాంటీ ఆక్సిడెంట్స్ కి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి ఏంటి సంబంధం అంటే, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాతం అంటాం కదా, వాతం కానీ ఇప్పుడు ఇవన్నీ రిజల్టెంట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. ఆ ఇన్ఫ్లమేషన్ జనరేట్ చేసే ఎంజైమ్స్ మన శరీరంలో ఏంటంటే సైక్లాక్సిజనేస్, లిపాక్సిజనేస్ అనే ఎంజైమ్స్. ఓకే, సైక్లాక్సిజనేస్ అండ్ లిపాక్సిజనేస్. మీరు పేర్లో చూస్తే దీంట్లో ఆక్సిజన్ అని ఉంది, ఆక్సీ అని ఉంది కదా, సైక్లాక్సిజనేస్ అండ్ లిపాక్సిజనేస్. అంటే ఏంటంటే ఈ ఎంజైమ్స్ ఆక్సిజన్ మీద ఆధారపడితే ఆక్సిజన్ తో పాటు సింథసైజ్ అయిన తర్వాత ఇవి ప్రోస్టాగ్లాండిన్ సిరీస్ 2 అని ఒక పర్టికులర్ ఇన్ఫ్లమేటరీ కెమికల్, దాంతో పాటు ల్యూకోట్రైన్ B4 అనే ఇంకొక ఇన్ఫ్లమేటరీ కెమికల్ రిలీజ్ చేస్తాయి. ఓకే, సో ఈ రెండు ఎంజైమ్స్ ఇది రియాక్ట్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అయిన తర్వాత రియాక్ట్ ఇది ప్రొడ్యూస్ చేసేది ఏంటి, ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ అన్నమాట. ఓకే, సో యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఎంజైమ్స్, దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్, అట్లీస్ట్ 2 డబుల్ బెనిఫిట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎంజైమ్స్ ని సప్రెస్ చేస్తుంది. హై లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ ఏబుల్ టు బ్లాక్ బిల్డప్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ దేర్ బై ఇన్హిబిట్ ఇన్ఫ్లమేషన్. అంటే ఫస్ట్ మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ బిల్డప్ ని తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్. సెకండ్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ with vitamin B6 and magnesium also promote production of anti-inflammatory hormones. సో ఈ పైన మన చూపించిన రెండు ఏదైతే ఉన్నాయో సైక్లాక్సిజనేస్ అండ్ లిపాక్సిజనేస్, వీటిల్ని ఆపటంతో పాటు, ఓకే, అంటే ఈ ఆక్సిజన్ బిల్డప్ తగ్గించడంతో పాటు ఏం చేస్తుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ ను కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ప్రోస్టాగ్లాండిన్ 1 అండ్ ప్రోస్టాగ్లాండిన్ సిరీస్ 3 ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ అనమాట. ఇందా పైన చూసిన ప్రోస్టాగ్లాండిన్ సిరీస్ 2 అనేది ఇన్ఫ్లమేటరీ హార్మోన్ అయితే, ఈ కింద ప్రోస్టాగ్లాండిన్ 1 అండ్ ప్రోస్టాగ్లాండిన్ సిరీస్ 3 అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్. సో ఇవి ప్రొడ్యూస్ అవ్వాలంటే వీల్ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. అందుకే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఫైనల్ రిజల్టెంట్ వచ్చేది ఏంటంటే మీకు ఆటోఇమ్యూన్ డిసార్డర్. అంటే మీకు ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఉంటే ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల, ట్రిగ్గర్స్ వల్ల, పొల్యూషన్ అది ఇది దాటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ బిల్డ్ అయ్యి ట్రిగ్గర్ అవుతుంది మీకు, రైట్? సో అలాంటి సిచ్యువేషన్ మనం యాంటీ ఆక్సిడెంట్స్ వాడటం వల్ల ఆ ట్రిగ్గర్ ఆపుతాం. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్స్ ని మనం డెవలప్ చేసుకుంటాం బాడీలో. వీటితో పాటు టేకింగ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ omega-3 along with high potency multivitamin with antioxidants కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఫిష్ ఆయిల్ లాంటివి, omega-3, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని తీసుకోవటం, ఇంక్లూడింగ్ మల్టీవిటమిన్. వీటికి ఏంటంటే మంచి ఈ బేసిక్ సప్లిమెంటేషన్ కి వీటికి వాటి పోటెన్సీని బాగా పెంచుతాయి, వాటి పనిని బాగా పెంచుతాయి అనమాట. ఓకే, సో దీనికి ఒక స్పెసిఫిక్ సప్లిమెంటేషన్ అంటూ మనం అట్లా చెప్పాం అనమాట. ఏంటంటే కేస్ బై కేస్ సప్లిమెంటేషన్ తీసుకుంటాం. కేస్ బై కేస్ ఈ సప్లిమెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలన్నిటికీ కటింగ్ త్రూ ఆల్ దిస్ కామన్ సప్లిమెంటేషన్ ఏం చెప్తున్నా, న్యాచురల్ సి, డైలీ అండ్ omega-3. ఓకే, దిస్ ఈస్ అ కామన్ సప్లిమెంటేషన్ బికాస్ దీస్ ఆర్ ది బేసిక్ యాంటీఆక్సిడెంట్స్ అండ్ మోస్ట్ పోటెంట్ యాంటీఆక్సిడెంట్స్ వీ హ్యావ్. అలా కాకుండా కంటికి ఏదైనా ఆటోఇమ్యూన్ డిసార్డర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ రెటినైటిస్ పిగ్మెంటోసా అనేది కంటికి సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసార్డర్. దానికి మల్టీ కెరోటిన్ అండ్ బిల్బెరీ విథిలిటిన్, బికాస్ అవి ఏంటంటే ఆ స్పెసిఫిక్ పార్ట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్, నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ చాలా ఉన్నారు. వాళ్ళకి గ్లూకోజమిన్ HCl, క్యాల్మాక్డి ప్లస్, ఇది అలాంగ్ విత్ యువర్ న్యాచురల్ సి, డైలీ అండ్ ఒమేగా. ఓకే, ఇక్కడ నేను ప్రోటీన్ ఎందుకు ఇంక్లూడ్ చేయాలంటే, నేను ఇందా చెప్పాను ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ పనిచేయదు.
ఇట్ విల్ ఈవెన్ క్రియేట్ మెనీ ఇష్యూస్ వాళ్ళకి. ఓకే. సో ప్రోటీన్ అనేది ఇట్ విల్ నాట్ కట్ అక్రాస్ ఆల్. ఓకే. అండ్ వీఆర్ టాకింగ్ స్పెసిఫికలీ అబౌట్ యాంటీ ఆక్సిడెంట్స్. నెక్స్ట్ సోరియాసిస్. సోరియాసిస్‌కి ఆ పైన చెప్పిన కామన్ సప్లిమెంటేషన్‌తో పాటు యూ కెన్ టేక్ నేచురల్ బీ, సీఎఫ్ఈ, బయోటిన్. ఎందుకంటే స్కిన్‌కి సంబంధించింది కాబట్టి బయోటిన్. మిల్క్ థిజిల్, లివర్ ఫంక్షనింగ్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి వీటికి. సో మిల్క్ థిజిల్ అండ్ బాడీ మీద అప్లై చేసుకుంటే జేఎండ్‌హెచ్ బాడీ లోషన్. సో వీటిలతో పాటు ఇంకా మనం ఇరిటేషన్ రాకుండా మనం షాంపూ సజెస్ట్ చేస్తాం. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే నేను ఇక్కడ బేసిక్స్ సప్లిమెంటేషన్ అని స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్తున్నానంటే, వాట్ ఆర్ ది యాంటీ ఆక్సిడెంట్స్ దట్ వి కెన్ యూజ్ ఫర్ సర్టెన్ కండిషన్స్. సో ఇలాగా ఇందాక థైరాయిడైటిస్ అని చెప్పాం ఒకటి. ఆ థైరాయిడ్ హార్మోన్ మొత్తం క్లియర్ చేసేయడం. సో ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అలాంటిదే. ఓకే. సో దానికి ఏం చేస్తాం, దానికి వెరీ స్పెసిఫిక్‌లీ థైరాయిడ్‌కి సంబంధించిన సప్లిమెంటేషన్. అంటే ఇంకా అగ్రెసివ్‌గా చేస్తాం. మామూలు థైరాయిడ్ ఇష్యూ కంటే ఇంకా అగ్రెసివ్‌గా చేస్తాం దానికి. సో ప్రతి ఒక్క పార్ట్‌కి, ప్రతి ఒక్క డిసార్డర్‌కి విల్ హావ్ ఎ వెరీ స్పెసిఫిక్ సప్లిమెంటేషన్. ఓకే. సో అన్నిటికి కలిపి ఒకటే మందు బ్రహ్మాస్త్రంలాగా ఏమి ఉండదన్నమాట దీంట్లో. పైగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక 3 నెలల్లో, 4 నెలల్లో, 6 నెలల్లో క్యూర్ అయిపోద్ది అనేది అనేది చెప్పకూడదు అసలు. దీస్ ఆర్ ఆల్ మెయింటైనబుల్. అంటే కంటిన్యూయస్‌గా వాడుకుంటా ఉంటాం. అంటే ఎప్పటికప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బ కొడుతుంటే, ఆ దెబ్బలను పూడ్చుకుంటా ఉంటాం అన్నమాట. ఓకే. సో ఇందాక చెప్పాను కదా! నాకు కపుల్ ఆఫ్ ఆహ్, రుమటైడ్ ఆర్థరైటిస్ క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళ టెస్టిమోనియల్స్. ఓకే. వీళ్ళది అర్చన అనే ఒక వెరీ యంగ్ మదర్ బేసికల్లీ. స్వర్ణలత గారు హాలీ వాళ్ళ పెద్దమ్మ అనమాట ఈవిడ. ఈవిడ రిటైర్డ్. ఓకే. ఇద్దరికీ రుమటైడ్ ఆర్థరైటిస్. సో చెప్పా కదా! ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చని. ఓకే. సో ఇద్దరికీ సేమ్ సెట్ ఆఫ్ సప్లిమెంటేషన్ వి స్టార్టెడ్. పీడియోతో పాటు ఇప్పుడు హాలీ వాళ్ళ పెద్దమ్మకి ప్రోటీన్ ఇవ్వలే. ఎందుకంటే ఆవిడకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉందన్నమాట. సో ప్రోటీన్ ఎక్కువ ఇవ్వకుండా ఆహ్, డైలీ నేచురల్ సి ఇచ్చి దాంతో పాటు ఒమేగా, ఓకే, గ్లూకోజమైన్ హెచ్‌సిఎల్, ఓకే, కాల్మాక్‌డి. దీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఆహ్, ఇవి వాడటం వల్ల ఒక 2 మంత్స్‌లో అర్చన గారికైతే ఒక 1 మంత్‌లోనే డిఫరెన్స్ తెలిసింది. బికాజ్ షీ ఈస్ యంగ్. అదే హాలీ వాళ్ళ పెద్ద స్వర్ణలత గారికి ఇట్ టుక్ అరౌండ్ 1 ½ to 2 మంత్స్. ఆవిడకి లేసి నుంచొని వంటగదిలో టీ పెట్టుకోవడానికి ఒక 2 నెలలు పట్టింది. అంతకుముందు లేసేవాళ్ళు కాదు. ఇంట్లో అట్లాగా షీ కుడ్ నాట్ స్టాండ్ అప్ అండ్ వాక్. సో దీస్ ఆర్ ద టెస్టిమోనియల్స్. So that is it about what I have prepared on autoimmune disorders. So thank you all.